జెడ్పీహెచ్ఎస్ జల్లేపల్లి తిరుమలపల్లి మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్. ఎస్ అరుణ, జెడ్పీహెచ్ఎస్ జల్లేపల్లి ఖమ్మం. ఎం నళిని, జెడ్పీహెచ్ఎస్ జల్లేపల్లి ఖమ్మం జిల్లా. బి రమణ నల్గొండ డిస్టిక్. జి హైమా, ఎంపీపీఎస్ ధన్యత నల్గొండ డిస్టిక్. మా నాటిక పేరు మార్పు సార్. ఇది మేము సొంతంగా తయారు చేస్తాము. అమ్మ నీకు 10 రోజుల నుంచి చెప్తున్నాను కదా మా కాలేజీలో జాయిన్ అవుతానని. ఈరోజే లాస్ట్ డేట్ అమ్మా. ప్లీజ్ అమ్మా, నాన్నతో చెప్పి ఎలాగైనా ఒప్పించి నన్ను కాలేజీలో చేర్పించమ్మా. ప్లీజ్ అమ్మా. అమ్మ తల్లి, మనకు రెక్కాడితే కానీ డొక్కాడేటట్టు లేదు నాన్న. ఇప్పుడు మనము నువ్వు చదివిన కాడికి చాలు, ఇంకా ఆపేసే తల్లి. మా అమ్మ కదా ఆపినాన్న. మా ఫ్రెండ్స్ అందరూ కాలేజీలో జాయిన్ అవుతున్నారమ్మా. ఈరోజే చివరి తేదీ అమ్మా. ఈరోజు జాయిన్ కాకపోతే నేను ఇంకా చదవలేనమ్మా. నాకు కాలేజీలో కూడా సీట్ వచ్చింది కదమ్మా. దయచేసి ఎలాగైనా నాన్నగారిని ఒప్పించి నువ్వే చదివించమ్మా. అమ్మా ప్లీజ్ తల్లి, ఈ ఒక్కసారి నా మాట విను నాన్న. చదువుకుంటే బాగానే ఉంటుంది, కానీ మనం ఏం చేయలేము. మన దగ్గర ఫీజులు కట్టేటట్టు లేదు. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు కాలేజీకి వెళ్తావు, బస్సులలో వెళ్ళాలన్నా ప్రతిదానికి ఇబ్బంది ఉంటుంది. వద్దు నాన్న, నా మాట విని ఒక్కసారి విను తల్లి. ఏమయ్యా వచ్చినావా? నా పాప చదువుకుంటా అంటుంది, ఒకసారి చదివిద్దామయ్యా. ఈ 1 సంవత్సరం చదివిద్దాం. లేదమ్మా, మనకి ఆ స్తోమత లేదు కదమ్మా. మన దగ్గర సరైన సంపాదన లేదు. నీ చదువులకి ఖర్చులు లేవు. నువ్వు ఇక్కడ నుంచి కాలేజీకి వెళ్ళాలంటే చాలా దూరంలో ఉంది. అక్కడ దాకా వెళ్ళడానికి ఛార్జీలు అవన్నీ అవసరపడతాయమ్మా. కాలేజీలో చదవడానికి డబ్బులు కావాల్సి వస్తుంది, ఫీజులు కావాల్సి వస్తుంది. కాబట్టి అమ్మా, చదువు మానేసుకుంటే బెటర్ అమ్మా. ఏమయ్యా, మరి ఇంకా ఎట్లాగో నువ్వు చదివిస్తలేను అంటున్నావు కదా, చదవద్దు అంటున్నావు కదా. మరి మా తమ్ముని పెళ్ళి ఉంది, మా తమ్ముని కొడుకు పెళ్ళి ఉంది. అట్లనే పెళ్ళికి వెళ్ళి అక్కడ మా బంధువులు అమ్మాయిని చూస్తామని చెప్పారు. మరి అట్లనే చూశాను, వస్తా, నేను వెళ్తా. నువ్వు ఒక్కదానే వెళితే మీ బంధువుల్ని కలిసి రావడమే జరుగుతుంది. నేను వెళితే 4 పనులు చక్కబెట్టుకొని వస్తాను. ప్రతి చేనికి కావాల్సిన పురుగు మందులు, ఇంకా మనకు కావాల్సిన సరుకులు అవన్నీ తీసుకొస్తాను. కానీ నువ్వు వెళితే ఒక పనే జరుగుతుంది. నేను వెళితే 4 పనులు చక్కబెట్టుకొస్తాను. కాబట్టి నేనే వెళ్తాను. నమస్తే ప్రగతి. నమస్తే రమణ, నమస్తే రామయ్య. బాగున్నారా? ప్రగతికి మంచి కాలేజీలో సీట్ వచ్చింది కదా, జాయిన్ చేస్తురా. నేను ఇటు నుంచి వెళ్తున్నా, ఒకసారి గుర్తు చేద్దాము. రేపే లాస్ట్ డేట్ అనేసి వచ్చిన. జాయిన్ చేస్తురా? లేదు టీచర్, నన్ను కాలేజీలో చేర్పించనంటున్నారు టీచర్. మా అమ్మ నాన్నలు మీరైనా చెప్పి ఒప్పించండి టీచర్, ప్లీజ్ టీచర్. ఏంటి రామయ్య, రమణ, ఎందుకు ప్రగతిని కాలేజీలో ఎందుకు జాయిన్ చేయట్లేరు? ఇంటలేడు మేడం, నా మాట ఇంటలేడు. డబ్బులు ఏం లేవు, కాలేజీకి వెళ్ళిపోతుంది, ఆడపిల్ల కదా. ఆ కాలేజీలో కూడా బస్సులు అటు ఇటు ఇబ్బంది అవుతుంది, వద్దని అంటున్నాను మేడం. మాకు చదివిద్దామనే ఉంది, కానీ మాకు స్తోమత సరిగా లేదు మేడం. అందుకనే చదివించలేని పరిస్థితిలో ఉన్నాం. ఏంటి రామయ్య, స్తోమత లేదంటున్నావు, అప్పుడే పెళ్లి చేస్తా అంటున్నావు. అమ్మాయి అయిపోయింది, ఇప్పుడే 10th క్లాస్ అయిపోయింది, ఇప్పుడే పెళ్లి చేస్తారా అమ్మాయికి? అయినా ఇప్పటి వరకు మా ప్రగతి ఎట్లా మన గవర్నమెంట్ స్కూల్లోనే చదివింది కదా, ఎంత మంచి చదువుతుంది. మీకు ఏమైనా ఖర్చు అయిందా? గవర్నమెంట్ స్కూల్లో చదివింది, ఇప్పుడు మంచి గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది. ఇక బస్సు ఛార్జీలు అంటే ఇప్పుడు మరి రోజు టీవీలు చూస్తలేరా? మహాలక్ష్మి పథకం కింద మనకు బస్ ఛార్జీలు కూడా లేవు అమ్మాయిలకి. అట్లయినా ఎట్లా? మొన్ననే స్కూల్లో మంచిగా ప్రగతి మంచిగా కవితలు కూడా రాస్తుంది. అందుకే బాధతో ఒక కవిత రాసింది. నేను ఎందుకు ఇట్లా రాసింది అనుకున్నా. ఏమని రాసిందంటే, ఆడపిల్ల అంటే ఆడపిల్ల అమ్మ కడుపుకేమో భారం అంటిరి, నాన్న గుండెకేమో బరువు అంటిరి,
కట్టుకున్నోడికేమో కట్నం అంటిది, జగతికేమో మూలం అంటిది. ఇది ఎట్లా అని ఆడపిల్లలందరూ బాధపడుతున్నారు. అట్లా కాదు కదా, మార్పు అనేది మనతోటే మొదలు కావాలి కదా. మనకి ఆ రోజులలో నిన్న మొన్ననే కదా జ్యోతిరావు పూల్ మన సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు కూడా చేసుకున్నాం మేము స్కూల్లో. మీరందరూ కూడా వచ్చిరు కదా ఆ రోజు. మరి ఆ రోజు విన్నారు కదా. ఆ కాలంలో అసలు అమ్మాయిలు బయటికి వెళ్ళని కాలంలో ఒక ఆమెనే ఒక సావిత్రిబాయి పూలే మంచిగా మనకు ఒక అమ్మాయిలకి స్కూల్ కట్టించి అమ్మాయిలు మంచిగా చదువుకోవాలని చెప్పేసి ఏమైంది ఒట్టి అక్షరాలను ఒక దగ్గరికి చేస్తేనే విద్య అని కాదు, దురాచారాలన్నీ దూరం చేయడమే. చిన్నపిల్లలకు పెళ్లి చేయొద్దని అప్పుడు ఆ కాలంలో చెప్తే మీరు ఇప్పుడు కూడా అట్లా చేస్తున్నారు. అట్లా చేయొద్దు కదా. ప్రగతి అంటేనే ప్రగతితోటే మనకు ప్రగతి ఉంటుంది. మంచి చదివే అమ్మాయిని మీరు ఇప్పటి నుంచి చదివిపియండి, సరేనా? సరే టీచర్ గారు, మీరు చెప్పినట్టు మా పిల్లల్ని మా అమ్మాయిని బాగా చదివించడానికి నేను కాలేజీకి పంపిస్తాను. చాలా థ్యాంక్స్ టీచర్. అమ్మ నాన్న మీకు కూడా చాలా కృతజ్ఞతలు. నేను కూడా సావిత్రిబాయి పూలేలాగా నేను కూడా ఒక గొప్ప టీచర్ని అవుతాను టీచర్. మీలో ఈ మార్పు వచ్చినందుకు ఎంతో సంతోషం.